మంత్రి కూడా రంగరాజన్కి ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. మీరు ముందే ఉండాల్సింది ఇలా జరుగుతుందని ముఖ్యమంత్రి కూడా మాట్లాడి చెప్పారు. సో ఇప్పుడు మొత్తం హిందూ సమాజం అంతా కూడా ఇలాంటి దాడులను ఖండించాలని చెప్తుంది. ఒకసారి రాధామోహన్ దాస్తో మాట్లాడదాం. రాధామోహన్ దాస్ గారు నమస్తే అండి. ఎలా చూడాలి అసలు ఈ దాడిని? ఇది ఒక పిచ్చి వాళ్ళ సమూహంగా, ఒక పైత్యానికి పరాకాష్ఠగా, ఒక మూర్ఖత్వపు భావన, అతనేదో అతీతుడుగా, రాజ్యాంగానికి అతీతుడుగా, ఇక రకరకాల ఒక చిత్త భ్రమతో అతని ప్రవర్తన మనకు కనబడుతుంది. వీడియోలు మనం చూస్తున్నాం. గతంలో కూడా అతనివి కలవడము, చూడడము మనకు జరిగినప్పటికీ ఇది మాత్రం చాలా నీచాతి నీచము, అమానవీయము, శోచనీయం, ఖండనీయం, దండనీయం. ఇలాంటివి మరోసారి జరగనీయం. అసలు ఏంటి ఆ వీడియోస్లో అతను అహంకారం అది చూస్తుంటే నేను రాముడు భక్తుని అంటాడు. రాముడు తల్లిదండ్రులను గౌరవించు, గురువులను గౌరవించు, పెద్దలను గౌరవించు అని చెప్పారు. వీడేమో వచ్చి ఆయన్ని అంత అవమానకరంగా ఏం చేశాడో మనం చూసి అది మన నోటితో పలకాలంటే ఇబ్బంది ఉంది. ఏంటి అసలు ఎలా చూడాలి దాన్ని? లేదు, ఇప్పుడు లంకలో మొత్తం లంకలో ఒక్క విభీషణుడు భాగవతోత్తముడు, అది అరుదు. కానీ ఇది రాముడు పుట్టిన నేల. సో ఇలాంటి వాళ్ళు అంటే రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళడానికి ఎలా వచ్చాడు? ఏ వేషంలో వచ్చాడు? సో కాబట్టి ఇది రాముడి రాజ్యంలో వీళ్ళు ఆ పదాలు వాడుతూ ఏదో 4 శ్లోకాలు లేకపోతే ఏవో బట్టి వారిని అవమానించి, వారిని ప్రశ్నించి, వారిని గద్దించి, అలాంటిది దేనివల్ల వస్తుందండి? పైత్యం వల్ల వస్తుంది. కాబట్టి ఈ పైత్యానికి అంతం పలకాలి. మాకు ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, వ్యవస్థల మీద నమ్మకం ఉంది. అలా జరగబోతుందని మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా అందరూ ఖండిస్తున్నారు. ఈ దాడి అతను రాముడి పేరు చెప్పి రాక్షసంగా ప్రవర్తించినా ఇది సనాతన ధర్మం మీద జరిగిన దాడి. ఖచ్చితంగా వ్యక్తి మీద దాడి కాదండి. మళ్ళీ స్పష్టంగా చెప్తాం, ఇది రంగరాజన్ గారిని ఒక్కరినే దాడి చేశారనేది కాదు. ఇది ధర్మంపై దాడి, సనాతన ధర్మంపై దాడి. అర్చక పురోహితులు అనేటువంటి వారు తలకాయ కాబట్టి తలకాయని ఏమన్నా చేస్తే మిగిలిన వ్యవస్థ పాడవుతుంది, పాడు చేయడం ఈజీ అన్నట్టుగా. అంటే వెనకాల వాళ్ళ ఇంటెన్షన్ మనకు తెలియదు. కానీ ఇదైతే ఖచ్చితంగా హిందూ ధర్మంపై దాడి. ఇది ఖండిస్తున్నాము. ఇకపైన ఇలాంటి విచ్ఛిన్నకర శక్తులు ఏది వాగకుండా, వారి ఆటలు సాగకుండా, ధర్మం పట్ల నిష్ట కలిగిన వారికి అయిష్టత ఏర్పడకుండా. ఇది దుర్మార్గం కదండి, దుర్మార్గం కదా. ఇది కలియుగం అండి. పూర్వకాలంలో యుద్ధాలు ఒక లోకానికి ఇంకో లోకానికి ఉండే, తర్వాత ఒక రాజ్యానికి ఉండే, తర్వాత కలియుగం కాబట్టి ఒక మనిషి ఇంకో మనిషికి ఉండొచ్చు. ఇంటలెక్చువల్ వార్ కెన్ బి గోయింగ్ ఆన్, నో ప్రాబ్లం, బట్ నో ఫిజికల్. ఇది రెడిక్యులస్ అండి. ఎవరైనా మనిషి అయినవాడు ఎవరైనా ఖండించాల్సిందే. ఓకే, హిందూ అన్నవాడు ఖచ్చితంగా ఖండించాలి. మీరు రంగరాజన్తో మాట్లాడారు, ఆయన ఏం చెప్పారు అసలు ఆ దాడి గురించి? ఆయన ఏం మాట్లాడారు? అదే నేను వారిని అడిగింది ఏమిటంటే అసలు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి. వాళ్ళు ఏవో మాట్లాడారు, చాలా మనం కూడా చూసాం కదా. ఇంకా అంటే మనం ఊహించుకోవడం వేరుండొచ్చు. మనం ఏవో రకరకాల ఊహలో, ఫేస్బుక్లో పోస్టులు, యూట్యూబ్లో ఏవో ఉండొచ్చు. కానీ అతని మాటల్లో ద్యోతకమైనదే వారు చెప్పారు. అతని మాటల్లో చెప్పాడు కదండి, నువ్వు ఏదో వచ్చిన వాళ్ళందరినీ గుర్తుపెట్టి అలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని సప్లై చేయాలని. అంటే ఏంటి ఇక్ష్వాకు వంశం, భరత వంశం దేనికి ఏం చేస్తున్నారు మీకు అనిపిస్తుంది? కాదు నాన్న, ఇప్పుడు ఏదో కాళిదాస్ కవిత్వం కొంత, ఆ తర్వాత తెలుసా నీకు అది అలాగా బాధాకరం కదా. దుర్మార్గం నాన్న, అది బాధగా దుర్మార్గం. చాలా హృదయానికి చాలా ఖేదం కలిగించింది. మేము 4 రోజుల నుంచి ఆ బాధ అనుభవిస్తున్నాం. వారితో ఆ రోజు మాట్లాడాం, ఇప్పుడు వచ్చామనుకోండి. కానీ ఎప్పుడైనా నేనేం చెప్తా అంటే, శత్రుపక్షమైన ఉదాహరణ మీకు తెలుసు నేను ఎలా ఉంటానో ఇతర మతాల విషయంలో, అయినప్పటికీ వారు కూడా నా సాటి భారతీయులు, వారు నా సాటి మనుషులు. మనది సిద్ధాంత వైరుధ్యం కలిగి ఉంటే డిస్కస్ చేయి, నథింగ్ రాంగ్. నువ్వు చేతులు కాళ్ళు ఉపయోగిస్తానంటే నీకు బుర్రలేదని కదా అర్థం. షుడ్ డిస్కస్.
దాని మీద ఏం కావాలో అది ఒక విధానం ఉంది. మీరు ఇప్పుడు అన్నారు కదా, రాముడు పెద్దల్ని, పూజ్యుల్ని, తల్లిదండ్రులు గౌరవించుకున్నారు. దానికి పక్క ఆపోజిట్లో ఉంటే మనం అంటే రావణాసుడు మాయా వేషంలో వచ్చినటువంటి చెప్పాను. అందుకు ఉదాహరణ. చాలా